కరో పాకిస్తాన్ కో ఖతం కరో ఇప్పుడు దేశం మొత్తం ఇట్లనే అంటున్నారు. దేశ సైన్యానికి అండగా ఉండేదానికి ప్రతి ఒక్కరు 3 రంగుల జెండా పట్టి రోడ్లెక్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇదే అదును మంచి గడియలు పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఎప్పటికీ ఆ ఉగ్రవాదులతోని మనకి ఎందుకు రపరప, అందుకే భారతదేశం ముందుకు సాగాలి, పాకిస్తాన్ దేశాన్ని పటాపంచలు చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. హాగో అట్లా లీడర్లు ర్యాలీలు తీసిండ్రు. ఆ ర్యాలీలల్లో ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి పాకిస్తాన్ ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. మనం 75 సంవత్సరాల నుండి బాగా పెడుతున్నారు. మనం ఇక భరించలేము, మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. చూసిండ్రా మాజీ మంత్రి మల్లారెడ్డి పాకిస్తాన్ మీద పండ్లు ఎట్లా పటపట గొరుకుతున్నాడో. వదిలిపెట్టొద్దు పాకిస్తాన్ ఫాల్తుగాలను, భారతదేశానికి ఉండే ఉగ్రవాదుల పీడను మొత్తానికే లేకుండా చెయ్యాలి అన్నట్టు మాట్లాడిండు. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా, మనము సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం. సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది. ఇక దేనికైనా సహనానికి ఓపికకు ఒక హద్దు ఉంటది. చాలా సంవత్సరాలు చూసాం. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసివేసింది. అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసివేసింది. అందుకే ఈరోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను కుదముట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇవాళ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది. కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇవాళ ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది పాకిస్తాన్. మరి ఇటువంటి సమయంలో మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. అవసరమైతే రక్తదానాల కోసం ఈ దేశంలో ప్రతి యువతి యువకుడు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఒకవేళ సైనికుల కోసం ఏదైనా సపోర్ట్ అవసరం ఉంటే యంగ్ డాక్టర్స్ గా మా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా ముందుండి అన్ని రకాల వైద్యాన్ని అందించడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే మనం అక్కడ పోయి పోరాటం చేయకపోవచ్చు, కానీ ఆ సైనికులకు అవసరమైనటువంటి రక్తదానాన్ని గాని, ఆ సైనికులకు అవసరమైన వైద్యాన్ని గాని, ఆ సైనిక కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇగో మల్లారెడ్డి కాలేజీలో భారత సైన్యానికి సంఘీభావ సభను పెడితే హరీష్ రావు గిట్లా మాట్లాడిండు. దీంట్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతాకు జై అని నినాదాలు చేసిండ్రు. మన సైన్యానికి సాయం చేసేటానికి ఎటువంటి త్యాగానికైనా వెనుకడుగేయొద్దని చెప్పిండ్రు లీడర్లు. ఇంకో దిక్కు ఎమ్మెల్సీ కవిత భారత జవాన్లకు సంఘీభావం తెలుపుకుంటా పెద్ద ర్యాలీ తీసింది. ఇందిరా పార్క్ పక్కకున్న ధర్నా చౌక్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా కవిత అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంట నడుస్తుంటే జాతీయ జెండాను ఊపుకుంటా ఊరేగింపు తీసింది. వీరమరణం చెందిన జవాన్ మురళీ నాయక్ ఫోటోకు పూలు జల్లి జోహార్లు చెప్పింది. తర్వాత మాట్లాడుకుంటా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ మనము పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఏమో తిరిగి మన ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, సివిల్ ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, ఇవన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా చూస్తూ
మన భారత సైనికులందరికీ కూడా మద్దతుగా సంఘీభావంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా నిజానికి పెద్ద ఎత్తున ర్యాలీలు జరగాలి. నేను తెలంగాణ జాగృతి కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు సంఘీభావంగా సైనికులకు కార్యక్రమం చేయాలి. ఈ సమయంలో దేశంకి తోడుగా మనం కూడా నిలబడాలి. అక్కడ వాళ్ళు నిలబడి ప్రాణాలు ఇస్తుంటే మనము దానికి అర్హత పొందినటువంటి నాగరికులుగా వారికి సైన్యానికి మద్దతు. ఇగో ఇట్లా చాలా దిక్కులల్లా భారత సైన్యానికి మద్దతు తెలుపుతున్నారు లీడర్లు. మీరు కూడా జవాన్లకు ధైర్యం నింపేతానికి మేమంతా మీ వెంటనే ఉంటాం అనేటట్టు సపోర్ట్ చేయండి. జై భారత్.